గడుపులో ఏమీ లేక పేకులు నకనకలాడిపోతున్నాయి. ఆ సంధ్యకి గుండెపాఠం చెప్పడం కోసం నేను పడరాని పాటలు పడాల్సి వస్తుంది. మెల్లగా తినక గబగబా తింటే గొంతులు అడ్డుపడుతుంది. పడితేబడింది. అన్ని రోజు గడిచేలోపు ఈ అన్నం మొత్తం తినేయాలి, లేకపోతే ఈ ఆకలితో నేను హరి అనేలాగున్నాను. తట్టింది చాలు. అదే పనిగా తడుతూ ఉండడానికి నా తల ఏమైనా తప్పడనుకున్నావా? పడుస్తాను, ఒక్క నిమిషం కలిపేశాను లెక్క. నువ్వు తిని ముందు. రా నీరజ్, కూర్చో. ఆయన ఇప్పటిదాకా కూర్చొని నిద్ర కాగలేక ఇప్పుడే వెళ్లి పడుకున్నారు. ఆయనకు వదినంటే ప్రాణం. వదిలిన పరిస్థితుల్లో చూడలేకపోతున్నారు. ఆ మాటకొస్తే నువ్వేమైనా తక్కువ బాధపడుతున్నావా? అక్కను నువ్వు పెద్దమ్మ అని పిలిచినా కన్న తల్లి కన్నా ఎక్కువగా చూస్తావు. అందుకే కొత్తగా పెళ్ళైందన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆవిడ ఆరోగ్యం గురించి అంతగా ఆరాటపడుతున్నావు. మీరు చూపిస్తున్న అభిమానాలే అక్కను చల్లగా కాపాడతాయి. పొద్దుటి నుంచి పెద్దమ్మ ఏమీ తినలేదు. నేను ఏం తినలేదు. పెద్దమ్మని ఎలాగైనా మనమే స్పృహలోకి తీసుకొచ్చి అన్నం తినిపిస్తే. ఆ ప్రయత్నాలన్నీ ఎప్పుడూ అయిపోయాయి. చూద్దాం, దేవుడు కరుణిస్తే అక్క ఏ క్షణమైనా కళ్ళు తెరవచ్చు. అది ఆకలికి వచ్చిన తేన్పులు. నువ్వు వెళ్ళి పడుకో, అక్క దగ్గర నేనుంటాలే. ఇవాళ నీకు శోభన రాత్రి అనుకుంటా. పాపం కొత్త పెళ్లి కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళి నీరజ్. పెద్దమ్మ దగ్గర నేనుంటాను, నువ్వు వెళ్ళి పడుకోపిండి. నువ్వుంటావా? మరి శోభన? నీది నిజమైన అభిమానం నీరజ్. అక్క ఆరోగ్యం బాగోలేదని నీ శోభనాన్ని కూడా వాయిదా వేసుకున్నా చూడు. అది మామూలు విషయం కాదు. ఏదైనా అవసరం వేస్తే చెప్పు, వచ్చి చూస్తాను. పిచ్చోడా, నీ శోభనం జరగకూడదనే అక్క ఈ డ్రామా మొదలుపెట్టింది. అది అనుకున్న దానికన్నా సూపర్ హిట్ అయింది.